ఎటువైపు వెళ్ళాలో తెలియటం లేదు. అదిగో అక్కడ దారి కనిపిస్తోంది. రా అట్నుంచి వెళదాం. కాస్త నేను వస్తున్నా. త్వరగా రా. దెబ్బలేమి తగలేదు కదా? లేదు నాన్న, మీకు దెబ్బలు తగిలాయా నాన్న? లేదు లేదు, నాకేం కాదు. ఏమైంది? త్వరగా రండి, టైం అవుతుంది. నా గురించి దిగులు పడద్దు, నేను ఎలాగోలా వచ్చేస్తాను. ముందు పిల్లని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. నేను మీతోనే ఉంటాను. వెళ్ళు, నేను వస్తాను. వెళ్ళు వెళ్ళు. నన్ను వదలండి, వదలండి. మా నాన్నతోనే ఉంటాను. నన్ను వదలండి, వదలండి. ఎందుకురా నా ప్రాణం తీస్తున్నావు? ఇక్కడే ఉండు, మీ నాన్న తీసుకొస్తా. రంగా, రంగా, ఎక్కడున్నావు? ఎక్కడున్నావు రంగా? వద్దు వద్దు, నన్నేమి చేయొద్దు, నన్నేమి చేయొద్దు. చక్రాన్ని ఇక్కడే పెట్టేసి ఎక్కడికి వెళ్ళాడు వీడు? రంగా, నాన్న, 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 మా నాన్నకి వద్దు, ఏమైంది? నన్ను వదలండి. పద, నువ్వు చూడకూడదు. వద్దు, పద, నా మాట విని చూడకూడదు. పద. నన్ను వదలండి, వదలండి. నాన్న, నాన్న. నువ్వే మా నాన్నని చంపావు. మీ నాన్న నేను చెప్పలేదు. నీ వెళ్ళేసరికి మీ నాన్న చనిపోయి ఉన్నాడు. నేనమ్మను, నేనమ్మను. నువ్వే మా నాన్నని చంపావు. నిన్ను వదలను. మీ నాన్న నేను చెప్పలేదని ఎన్నిసార్లు చెప్పాలి నీతో? అడవిలో ఏదో మృగం మీ నాన్నని చంపేసి ఉంటుంది. నువ్వు మీ నాన్నల ప్రాణాలు పోగొట్టుకోవాలంటే అడవిలోకి వెళ్ళు. నువ్వు ఎలా పోతే నాకేంటి? నాన్నా! నాన్నా! ఆ! ఆ! ఎవరు? నేనే. నేనే అంటే ఎవరు? నేనే హౌస్ ఓనర్ని. ఓ మీరా? ఇదిగో వచ్చేసాను. త్వరగా అద్దె డబ్బులు తీసుకురా. త్వరగా రా. ఎంతసేపు నుంచోవాలి? అవును, ఏమిటి ఇంత ఆలస్యం? లోపల వంట చేస్తున్నావా? సారీ అండి, లోపల స్నానం చేస్తున్నాను, అందుకే రావడానికి లేట్ అయింది. వచ్చి చాలాసేపు అయిందా? ఆ? నీ కబుర్లకేం కానీ వెళ్ళి అద్దె డబ్బులు త్వరగా తీసుకురా. అవతల నాకు బోలెడు పనులున్నాయి. త్వరగా వెళ్ళి తీసుకురా. వెళ్ళు. అయ్యో, పోలీసులు ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులా? తప్పించుకోవడానికి ప్రయత్నించొద్దు. ఎవరు నన్ను పట్టుకోలేరా? జాగ్రత్త, అందరూ కేర్ఫుల్ గా ఉండండి. చేయకండి ప్లీజ్. జాగ్రత్తగా ఉండండి, వాడి దగ్గర లేటెస్ట్ వెపన్స్ ఉన్నాయి. జాగ్రత్త. తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు, మర్యాదగా లొంగిపో.
వాడి ప్రాణంతో పట్టుకోవాలి. తొందరపడి ఎవరు షూట్ చేద్దాం. చెప్పాను కదా, షూట్ చేస్తుంటే చూస్తూ కొంచెం మిస్ ఊరుకోమంటారా? అయితే మనందరి ప్రాణాలు పోయిండేవి. ఏడోకమ్మా, ఏడోక, నేనున్నానుగా, భయపడకమ్మా, ఏం కాదు, భయపడకు. మా డాడీనేమి చేయకండి. మా డాడీ ఏ తప్పు చేయలేదు. మా డాడీని వదిలేండి ప్లీజ్. ఇలా చూడమ్మా, మీ నాన్నని ఎవరూ ఏమీ చేయరు. నా మాట కాదని ఎవరూ షూట్ చేయరు. భయపడకు, నేను చెప్పేది విను. ఆ, ఆ, ఓ, ఓ, ఓకే ఓకే, బిడ్డను తీసి నాతో రా. జైల్లో నీతో పాటు తప్పించుకున్న మిగతా ఖైదీలు ఎక్కడ? వాళ్ళు ఎక్కడికి పారిపోయారు? చెప్పు, మర్యాదగా ఏది దాచకుండా నిజం చెప్పు. ఆ కల్ప్రిట్స్ నాకు కావాలి. నువ్వు నోరు మూసుకుని మంచివాళ్ళ నటిస్తే వాళ్ళ నువ్వు కాపాడొచ్చు అనుకుంటున్నావా? నాకు దేని గురించి తెలియదండి. అబద్ధం. నన్ను నమ్మండి సార్, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు. నేను చెప్పిందంత నిజం సార్. నీలాంటి వాళ్ళతో ఇలా మెత్తగా మాట్లాడితే నిజం బయటికి రాదు. ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తేనే నిజమేంటో నువ్వు కక్కుతావురా. ఏయ్! ఆగు, వాడేమీ చేయదు. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవద్దు. మర్యాదగా నిజం చెప్పు. నాకు వాళ్ళు ఎక్కడున్నారో నిజంగా తెలియదు సార్. రేపట్లోగా మియన్మార్ వెళ్ళాలని మాట్లాడుకున్నారు. అంతకు మించి వాళ్ళ గురించిన ఏ విషయాలు నాకు తెలియదు సార్. మియాన్మార్ కెప్టెన్, వీడు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు తప్పించుకుని ఎక్కువ దూరం వెళ్ళుంటారు అనిపిస్తోంది. రండి. ఇంత దూరం మీరు వచ్చారు అంటే ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. అవును స్వామీజీ, మీరు చెప్పింది నిజమే. మీరు మాకు సహాయం చేస్తారన్న నమ్మకంతోనే ఇంత దూరం వచ్చాం. ఏం చేయాలో చెప్పండి. అదిటివు. కొంతమంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారు. వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో ఉన్నాయి. వీళ్లలో ఒకరిని మేము అరెస్ట్ చేశాం. ఈ క్రిమినల్స్ని మీరు ఎక్కడైనా చూసారా? ఈ ఫొటోస్లో ఉన్నవాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు, దారుణమైన ఖూనీకోర్లు. వీళ్ళకి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరైనా సహాయం చేస్తున్నారని తెలిస్తే వాళ్ళని ఊరికే వదలను, వెంటాడి మరీ పట్టుకుంటాను. మీ కోపం న్యాయమైనది, అయినా కూడా తొందరపడకండి. మీ అంత ఓర్పు నాకు లేదండి. వాళ్ళు గనక నా చేతికి చిక్కారో అక్కడే చంపి పాతేస్తాను. మిమ్మల్ని తొందరపడద్దు అంటున్నాను, అంతేగాని వాళ్ళు చేసింది న్యాయం, వాళ్ళని వదిలేయండి అనలేదుగా. వీళ్ళ గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ ఊరు వాళ్ళని అడిగితే తెలుస్తుంది. మీకు సహాయంగా నా మనిషిని పంపిస్తాను. చాలా సంతోషం స్వామీజీ. మన రంగయ్యని రమ్మనండి. అయ్యా, ఓ, ఇక్కడే ఉన్నావా? వీళ్ళని మన ఊరి పెద్ద దగ్గరికి తీసుకువెళ్ళు. రండి వెళ్దాం. వెళ్ళండి, వెళ్ళి బండి తీయండి. మేము బయలుదేరుతాం స్వామి. ఇంకొంచెం సేపట్లో చీకటి పడుతుంది కాబట్టి మీరందరూ ఇక్కడే విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే వెళ్ళటం మంచిదని నాకు అనిపిస్తోంది. ఆ, మీరు చెప్పినట్టే చేస్తాం. మేము ఇక బయలుదేరుతామండి.
ఏమిటో నిద్ర పడటం లేదా? ఇప్పుడే భోంచేశాను, మీతో మాట్లాడదామని వచ్చాను. సార్, ఎందుకు అతను అంత కోపడుతున్నారు? ఆయన ఎప్పుడూ అంతేనా, లేకపోతే ఇవాళ మాత్రమేనా? ఏం లేదు, వృత్తిని అమితంగా ప్రేమించడం వల్ల కోపం ఎక్కువ వస్తుంది. ఓహో, ఆయన్ని చూడగానే కోపిష్టేమో అనుకున్నాను. అందరూ అలాగే అనుకుంటారు. ఆ, సార్, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? వారి నాన్నగారి గురించి నేను కొన్ని విషయాలు విన్నాను. ఏంటి, నువ్వు అతని గురించి ఏమన్నావో చెప్పు. అది వీళ్ళ నాన్న పెద్ద దొంగంటున్నారు. అది నిజమేనా సార్? నువ్వు విన్నది నిజమే. ఆ? నేను ఇది నమ్మలేకపోతున్నాను. మీరు చెప్పింది నిజమేనా సార్? హ్మ్. ఓ, ఎక్కడ పెట్టాను? హ్మ్? ఆ. నన్ను వదిలేయండి, దయచేసి నన్ను వదిలేయండి, నాకేమీ తెలియదు. బంగారము, వజ్ర వైఢూర్యాలు నాసో వాళ్ళ నాన్న, కెప్టెన్ వాళ్ళ నాన్న దోచుకున్నారు. ఆ పెట్టెలో అద్భుతమైన ఓ చక్రం దొరికింది. దోచుకున్న సొమ్ముని పంచుకుని తలో దిక్కుకి వెళ్లారు. జీవితంలో హాయిగా స్థిరపడచ్చు అని సంతోషంగా వెళ్తున్న వాళ్ళకి అనుకోని ప్రమాదం ఎదురైంది. ఆ నిధికి భయంకరమైన ఒక సర్పం కాపలా ఉన్న విషయం అప్పుడే వాళ్ళకి తెలిసింది. ఆ సర్పం శక్తి తెలియకుండా వాళ్ళు దాంతో తలపడ్డారు. ఆ పోరాటంలో చాలామంది ఆ సర్పానికి బలైపోయారు. నాసో వాళ్ళ నాన్న, మన కెప్టెన్ వాళ్ళ నాన్న ఆ చక్రంతో తప్పించుకుని పారిపోయారు. ఊహించని విధంగా నాసో వాళ్ళ నాన్న ఆ సర్పానికి బలయ్యాడు. ఆ చక్రం కోసమే నాసో వాళ్ళ నాన్నని కెప్టెన్ వాళ్ళ నాన్న చంపేశాడని నాసో తప్పుగా అర్థం చేసుకున్నాడు. చట్టానికి భయపడి అజ్ఞాతంలో గడుపుతున్న కెప్టెన్ వాళ్ళ నాన్న చాలా రోజుల తర్వాత కొట్టుకుని చూడడానికి వచ్చినప్పుడు పోలీసులు రౌండప్ చేసి అతన్ని పట్టుకున్నారు. వాళ్ళ అబ్బాయిని నాకు అప్పగించి అతను జైలుకు వెళ్ళాడు. తానొక దొంగ అని తన కొడుకు తెలిస్తే కొడుకు ఎంతో బాధపడతాడనుకుని తిరిగి వచ్చిన తర్వాత కూడా కొడుకుని కలవకుండా స్వామీజీగా మారిపోయాడు. ఉదయం మనం కలుసుకున్న ఆ స్వామీజీయే కెప్టెన్ వాళ్ళ నాన్న. ఈ విషయం వాళ్ళ అబ్బాయికి తెలియకూడదని నాతో ప్రమాణం చేయించుకున్నాడు. తన తండ్రి చేదార్చుకున్న చక్రాన్ని చేజిక్కించుకోవడం కోసం నాసో జైలు నుంచి తప్పించుకున్నాడు. నువ్వు ఈ ఊర్లోనే ఉంటున్నావా? మా నాన్నకి ఎంత మోసం చేశావు? నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ద్రోహం చేసావు కదరా. ఏమంటున్నావు? నీ అంటున్న మాటలకు అర్థం నీ చేతిలో ఉన్న చక్రం చెప్తుంది. మా నాన్న వీరయ్యని మర్చిపోయావా? నువ్వు వీరయ్య కొడుకువా? నువ్వు వస్తావని ఊహించలేదు. నేను కూడా ఊహించలేదు నువ్వు నాకు చిక్కుతావని. ఎన్ని రోజులుగా నువ్వెక్కడికి వెళ్ళావు నాజో? ఎప్పుడో చచ్చిపోయాననుకున్నావా? నీ అబ్బ ముక్కు మొహం ఏకమైపోద్ది. ఈ చక్రం కోసమే కదరా మా నాన్న ఆ రోజు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ మంత్రపు చక్రాన్ని తీసుకోవద్దని ఆ రోజు నేను ఎంత చెప్పినా విననందువల్లే మీ నాన్న చనిపోయాడు. నమ్మక ద్రోహం చేసి నీతులా వల్లిస్తున్నావు. ఎన్నటికీ నేను నీతి తప్పేవాడిని కాను. అద్భుతమైన ఈ మంత్రపు చక్రాన్ని తీసిన చోటే పెట్టేస్తే ఎవరికి ఏ ప్రమాదమో రాదు. దయచేసి నువ్వైనా దీన్ని తీసిన చోట పెట్టే. దీన్ని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎక్కడికి పంపించాలో నాకు బాగా తెలుసు. ఎవరక్కడ? ఎవర్రాది? బయట ఏదో శబ్దం వినిపిస్తోంది, రండ్రా. నీకేమైంది? ఎవరు నేను షూట్ చేసింది? ఏం జరిగింది చెప్పు. మన స్వామీజీకి చెప్పు. ఏమైందో చూడండి. చూడండి, మన స్వామీజీని ఎవరో చంపేశారు. రండి.
బయలుదేరు, త్వరగా బయలుదేరు. ఆ హంతకుడు తప్పించుకుని ఎక్కువ దూరం వెళ్ళి ఉండడం, వాడు అడవిలోకే వెళ్ళుంటాడు. మనం వెంటనే వెళ్తే వాడిని పట్టుకోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో మీరు ఒంటరిగా వెళ్ళకూడదు. మేము కూడా నీతో వస్తాం. అవన్నీ మేము చూసుకుంటాం, మీరు రెస్ట్ తీసుకోండి. ఈ కార్ చీకట్లో నీకు దారి తెలియదు. ఎలాగైనా సరే నేను వాళ్ళని పట్టుకుంటాను. నా మాట వినండి. ఇలా చూడండి, మీరేం బాధపడకండి. తనని ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసు. మీరు విశ్రాంతి తీసుకోండి. రండి వెళదాం. అబ్బో, చాలా చలిగా ఉందిరా. త్వరగా 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 రండి. ఈ అడవిలోకి మనం వెళ్ళిపోయామంటే ఆ తర్వాత మనల్ని ఎవరూ పట్టుకోలేదు. రేయ్, మనల్ని ఎవరైనా కనిపెడితే ఆర్మీ ఫోర్స్ అంతా వచ్చి వెతికినా సరే మనం ఎక్కడున్నామో ఎవరికి తెలియదురా. రేయ్, సోది కనిపెట్టి త్వరగా రండిరా. ఊళ్ళో వాళ్ళకి మన ఆచూకి తెలిసేలోగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆగండి ఆగండి, అక్కడే ఆగండి. ఏంటి గురు, ఏంటి గబక్కన ఆగిపోయారు? ఏమైంది? నోరు చూస్తావా? అసలు మాట్లాడు. ఏమైందో చెప్పమన్నాను కదా, ఎందుకు ఆగిపోయా? మాట్లాడావో నరికి పోగులు పెడతా. మన చుట్టూ రౌండప్ చేసినట్టుగా కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండండి. రేయ్, సామాన్ తీసుకోండి. ఏమైంది? నీకేం కాలేదుగా? నా గురించి మీరు దిగులు పడకండి, వెళ్ళండి. రే, అటుపక్క వెళ్ళు. ఏమైందిరా? రే, అక్కడికి వెళ్ళు. ఆ, ఆ. గురు, వీళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం, మీరు రండి. నేను విడి చూసుకుంటాను, నువ్వు వాడిని షూట్ చేయి. ఎవరిని వదిలిపెట్టకు. షోల్డర్కేగా బుల్లెట్ తగిలింది. ఏం కాదులేరా, భయపడకు. లేరా. రై, ఏమైంది? ఏమైందో చెప్పండి. ఎక్కడ్రా మన కెప్టెన్? ఎక్కడా? ప్రకృతిలోని మార్పు చూస్తుంటే ఏదో పెద్ద ప్రమాదం సంభవించబోతోందని నాకు అనుమానంగా ఉంది.
గురు గురు కొంచెం ఆగురు, నడవలేకపోతున్నాను. అయితే ఇప్పుడు ఏమంటావు? వీడిని మొయ్యలేక చస్తున్నాను. కాసేపు కూర్చొని వెళ్దాం గురు. కూర్చోరా రై. నోరెండిపోతుంది గురు. నీళ్ళైపోయాయి గురు. రై, ఈ పక్కన ఎక్కడైనా నీళ్లున్నాయేమో చూసిరా. నువ్వు కూడా వాడితో వెళ్ళు. మనల్ని అందరూ చుట్టుముట్టారని తెలుసు కదా, జాగ్రత్తగా ఉండొద్దు. ఆహా, ఐస్ వాటర్లో నీళ్లు చల్లగా ఉన్నాయిరా. అడవిలో నీళ్లు చల్లగా ఉండక ఎచ్చగా ఉంటాయంటరా. పద వెళ్దాంరా. నువ్వు నీళ్లు పడతా ఉండు, చిన్న పని చూసుకోవద్దా. అబ్బా, నీళ్ళు ఎంత బాగున్నాయిరా. దీని ముందు బిస్లరీ వాటర్ కూడా పనికిరావురా. ఇది వాటర్ అంటే. ఏంట్రా సడన్ గా నీళ్లు వేడిగా ఉన్నాయి? రేయ్ రేయ్ రేయ్, ఎక్కడ చూడరా. రేయ్, ఏంట్రా ఇవి? ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? రేయ్ రేయ్, అక్కడ చాలా ఉన్నాయిరా. ఇవేదో విష పురుగుల్లాగా ఉన్నాయిరా. వీటికి దొరికావా అంతే చస్తాం. పదరా, వెళ్ళిపోదా. పద పద, త్వరగా పదరా బాబు, త్వరగా పదరేయ్. గురు ఎక్కడున్నా గురు? గురు పరిగెట్టు, లే, తొందరగా లే, పరిగెట్టు. లేరా. పదండి, గురు వచ్చేసాయి. త్వరగా రారా, త్వరగా పరిగెత్తు. జాగ్రత్త. షాన్, వాడు అసలు నడవలేకపోతున్నాడు. కాసేపు విశ్రాంతి తీసుకుని వెళదాం. రై, కాసేపు పడుకుని రెస్ట్ తీసుకో. అలాగే సార్. రై, నువ్వు వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే సార్. చెప్పారుగా, బాగా రెస్ట్ తీసుకో. పెయిన్ చాలా ఎక్కువగా ఉందిరా. సరే కానీ రా, ముందు చేతులు కడుగుదాం. రేయ్, నుంచింది చాలు, వచ్చి వీడికి హెల్ప్ చేయి. రే, లేరా లేరా, లెమ్మంటుంటే. నిధి ఉన్న చోటుకు మనం వచ్చేసాం అనుకుంటాను. ఇంకాసేపు నడిస్తే ఆ చోటు వచ్చేస్తుంది. కాచకండి, కాచకండి, నేనే. రేయ్, ఎక్కడికి రా వెళ్ళి చచ్చా?
వాడెక్కడా? ఆ పురుగులు మన వాడిని చంపేశాయిరా. ఏమన్నారా? ఏ గురు వదిలే గురు, అటు పేడని చెప్తున్నాడు కదా, అనవసరంగా ఫీల్ అవుతావు ఎందుకు? ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించు. ఆకాశంలో కనిపిస్తున్న ఈ మార్పులు దేన్నో సూచిస్తున్నాయి. మొదట నేను తేనెటీగలు ఉన్నాను గురు, కానీ ఎంత భయంకరంగా ఉంటాయని నేను ఆలోచించనే లేదు. ముందు ముందు ఇంకా చాలా కనిపిస్తాయి. గురు నీకేదైనా అమ్మాయి కొని తినిపెత్తుందా? నాకు వినపడింది గురు, నీకురా నీకేమైనా వినపడిందా? గురు ఈ రాత్రికి ఇక్కడే ఉండి వెళ్దామా? అదే నేను చెప్దాం అనుకున్నాను. మీ ఇద్దరికి చావాలనుందరా? తొందరగా మనం వచ్చిన పని చూసుకుని ఇక్కడికి వెళ్ళకపోతే మనందరం ఇక్కడే చావాలి. ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించండి. ఈ అడవిలో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం. ఈ అడవి గురించి నేను చాలా విషయాలు విన్నాను. ఇంకా ముందుకు వెళ్ళడం ప్రమాదం అనిపిస్తోంది. ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే మనం వెళదాం. ఇక్కడేమైనా కట్టెలు దొరికితే వెలిగిద్దాం. చీకట్లో ఉండడం మంచిది కాదు. రేయ్ ఎక్కడికి రా వెళ్ళావు? చీకట్లో ఉండాలంటే భయంగా ఉంది రా, త్వరగా రా. ఆగరా, కట్టెలు తీసుకురావాలి కదా. ఎరా ఇంత చీకట్లో ఈ రాత్రికి ఎలా ఉంటామో అర్థం కావట్లేదు. చేతిలో మందుంది కదా, తాగుతూ ఉండు. ఇక ఎలాంటి భయమో ఉండదు. రై ఇటువు, ఎప్పుడు చూసినా ఈ వెతవ తాగుడే.
ఎవరెక్కడ? ఎవరు? ఎవరది? ఎవరు? చెప్పలేదంటే షూట్ చేసి పారేస్తాను. కాపాడండి! ఎవరైనా నన్ను కాపాడండి! కాపాడండి! దగ్గరకు వచ్చారంటే కాల్ చేస్తా. ఇలాంటి ప్రమాదం వస్తుందని తెలిసే నేను మీతో వస్తానని చెప్పాను. మీరే నన్ను వద్దన్నారు. కనీసం నా మనుషులైనా తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. ఇప్పుడు చూడండి ఎంత ప్రమాదం జరిగిందో. ఇంత దారుణంగా చనిపోయిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఏదైనా మృగం ఇతన్ని చంపేసి ఉంటుందా? నాకెందుకో రక్త కట్టేరి ఇన్ని చంపి ఉంటుంది. అవే మనుషుల రక్తాన్ని తాగుతాయి. నేను నమ్మలేకపోతున్నాను. నిన్న రాత్రి 5 అమ్మాయిలను చూసామే, అవి దయ్యాలు కాక మరేంటట. నేను రాబట్టి మీరందరూ తప్పించుకున్నారు. ఇంకా ఎంతకాలం ఇలా దెయ్యాలు భూతాలని కథలు చెప్తారు? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నువ్వు వాడి నోరు పనే. మూస్తావా? మనం ఎంత చెప్పినా నమ్మకపోతే ఏం చేస్తాం? మా నమ్మకం మీకు అబద్ధం అనిపిస్తుంది. కోపడకమ్మా. మనం చెప్పింది నమ్మితే వాళ్ళతో మనం మాట్లాడచ్చు. నమ్మకం లేని వాళ్ళతో మనం ఎందుకు మాట్లాడాలి? అందుకేనమ్మా నేను నీ మీద కోపడినట్టు మాట్లాడాను. నువ్వు నాకన్నా కోపిష్ఠురాల్లాగున్నావు. అమ్మా ఈ తాతయ్యని క్షమించమ్మా. ఎవరక్కడ? ఇక మీద ఇక్కడ ఉండటం మంచిది కాదు. వెంటనే అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానిక మనం అందరం ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాం? తుపాకీ కింద పడి పొడేమంటే ఈ అడవికి ఎందుకు వచ్చారు? మీరంతా ఎవరు? జైలు నుంచి పారిపోయిన ఖైదీలు పట్టుకోవడానికి వచ్చాం. వచ్చే దారిలో చలి కాచుకునే మంటలు చూసాం, అది మీరు వేయలేదా? చలి కాచుకునే మంటలా? ఆ మంటలు ఎక్కడ చూశారు? మీకేం తెలియనట్టు మాట్లాడకండి. మీలో ఎవరో ఒకరే ఆ మంటలు వేసుకొని ఉంటారు. నాకు ఆ చోటు ఎక్కడుందో చూపించగలవా? రండి, త్వరగా రండి. ఒక నిమిషం, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? వెళ్తున్నాం కదా, ఎందుక తొందర? మాట్లాడకుండా రండి. ఏంటి చూస్తున్నావు? ఏమీ లేదు, మీరు వెళ్తూ ఉండండి, వస్తాం. ఏమైందక్కా? నాకెందుకో ఇక్కడ ప్రమాదం ఉందనిపిస్తోంది. మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఖచ్చితంగా వాళ్లే ఈ మంటలు వేసుంటారు. మనకు దగ్గరలో ఉండి కూడా మనం పట్టుకోలేకపోయాం. ఆ కారు చీకట్లో పక్కనున్న మనమే ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేకపోయాం. ఇక వాళ్ళని ఎలా పట్టుకోగలం? ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళకు కూడా ఈ అడవి కొత్త. ఇక్కడి నుంచి వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుండరు. మనం అందరం ప్రయత్నిస్తే వాళ్ళని తప్పకుండా పట్టుకోవచ్చు.
ఏందిరా చూస్తున్నా? ఎళ్ళు ఎళ్ళు. తుపాకీ కింద పడే. నాసో మర్యాదగా మాకు లొంగిపో. ఏంటి చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు? గురు ఇంకోటి దొరికాడు. నా మీద చేద్దాం నీ అబ్బా. వాడి సంగతి మీకు తెలీదు. మర్యాదగా తుపాకీ కింద పడేసే. కరెక్ట్. అసలే వాడికి తల తెక్క. మూడ్ ఆఫ్ అయిందంటే అందరినీ కాల్చి పడేస్తాడు. గురు వినేసేమంటావా? కాస్త ఓపిక పట్రా, అందరినీ వేసేద్దాం. గురు నాకు అమ్మాయి కావాలి. తీసుకోరా. నువ్వు ఆశపడ్డాక వద్దంటానా? ఎంజాయ్ చెయ్యి. థ్యాంక్స్ గురు. మర్యాదకి వెళ్ళిపో. ఏదో వదిలే దగ్గర ఇచ్చిపోతున్నావు. నిన్ను లేరా లే. ఏంట్రా నీ మగతనం? ఎవరి దగ్గర చూపిస్తున్నావు? నువ్వేమైనా మగతీరవా? లేరా. నువ్వు చేసిన టార్చర్కి ఇప్పటికి ఇక్కడ నేను చంపేయగలను. కానీ అందువల్ల నాకు లాభం ఏంటి? త్వరగా వచ్చాయి. ఎన్ని చంపినా వస్తూనే ఉన్నా. ఏం చేయాలి గురు? అన్నిటి చంపే. గురు గుంపులు గుంపులుగా వస్తున్నాయిగా. మన చేతిలోనే వాటికి చావు మూడింది. త్వరగా రా. ఏడోకు ఏడోకు ఊరుకో.
జాగ్రత్త జాగ్రత్త మెల్లగా మెల్లగా రండి. ఈయన కాలికి బాగా దెబ్బ తగిలింది, వెంటనే మందేదైనా వేయాలి. తాతయ్య తాతయ్య తాతయ్య, ఏంటి ఒళ్ళంతా రక్తం? అవి మిమ్మల్ని కరిచాయా? నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్. కాపాడండి, మమ్మల్ని ఎవరైనా కాపాడండి. అయ్యో అందుకే అడవికి వెళ్ళొద్దని ముందే చెప్పాను. అసలు నా మాట ఎవరైనా వింటేగా. నాకు చాలా భయంగా ఉంది తాతయ్య. ఆగు, నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా? ఆ సర్పాన్ని చంపడం అంత తేలిక కాదు. దానికి దొరకకుండా మనం తప్పించుకోవాలి. అంతా ఈ రాస్కెల్స్ వల్ల వచ్చింది. ఇంకొంచెం ఆలస్యమైనా ఈయన ప్రాణాలతో ఉండేవాడు కాదు. అదృష్టం తప్పించుకున్నాడు. మీ సాయం ఎప్పటికీ మర్చిపోలేము. ఈ బల్లులు కరవటం వల్లే ఏం కాలేదు. ఆ రాక్షస పాము కాటేస్తే ఎవరూ కాపాడలేరు. నోరు ముయ్. నువ్వు నాతో రా. తనెందుకు తిడుతున్నారు? తను మా మంచి కోసమే కదా చెప్తోంది. అయ్యయ్యో, మీ పొగడ్తలు ఒకరికొకరు చెప్పుకుంటుంటే నేను వెళ్ళేక్కడ చేస్తున్నాను. అరే ఆపండి రే. ఇన్ని దెబ్బలు తిన్నా నీ పొగరు అనగలేదు కదూ. ఇన్ని దెబ్బలు అంటున్నావు కదా, ఎన్ని దెబ్బలు రా తిన్నాను? ముక్కు మొహం తెలియని అమ్మాయిల్ని ఎక్కువగా నమ్మకురా. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు తెలుసు. ఓవర్గా మాట్లాడితే పుచ్చిలు ఎగిరిపోతాయి. రేయ్, మొగాడువైతే కట్లు విప్పి నాతో మాట్లాడరా. కట్లు ఎప్పి చూడరా, నీకు రేగిపోయిద్ది. ఆ స్వామిని లేపినప్పుడే ఇండికి లేపేయాల్సిందే. ఏంట్రా వాగావు? ఆవేశపడదు కెప్టెన్. ఆ స్వామీజీని ఎందుకు చంపారా? కెప్టెన్ ఆవేశపడదు, నా మాట విను. వీళ్ళు నిన్ను కావాలనే రెచ్చగొడుతున్నారు. వీళ్ళను ప్రాణాలతో చట్టానికి అప్పగించాలి. నా మాట విను. చట్టం అట. రేయ్, నిన్నెవడు ఇదంతా చెప్పండి? నోరు మూసుకుని కూర్చోలేవా? వీళ్ళని చట్టానికి అప్పగించినా తప్పించుకుంటారు. వీళ్ళని మాకు అప్పగించండి, మేం చూసుకుంటాం. నువ్వేం చేయగలవే? నువ్వు మమ్మల్ని ఏమీ పీకలేవు. ఊరికే వాగుతుంది ఇది. ఏమిట్రా వాగుతున్నావు? కుక్కరా? నీ పని చెప్తాను. వాళ్ళంతా పోకిరి వాళ్ళని తెలుసు కదా. ఎవరిని పోగిరి అంటున్నావు? మర్యాదగా మాట్లాడు. అదలా ఉంచు. మీరందరెవరు? మేము అడవి జాతికి చెందిన వాళ్ళం. ఇక్కడ వనమూలికలు తీసుకువెళ్ళడానికి వచ్చాం. అది మేము నమ్మాలా? ఇది ఎన్నో ఏళ్ల క్రితం శపించబడ్డ అడవి. ఇక్కడ దెయ్యాలు భూతాలు తిరుగుతుంటాయని మా నాన్న చెప్పారు. ఏమిటి నువ్వు మాట్లాడేది? తను మనకు సహాయం చేయడం కోసం వచ్చింది. తనతో మర్యాద లేకుండా మాట్లాడతావేంటి? అలాగే మాట్లాడతాను. నేనెవరిని అంత త్వరగా నమ్మను. నిన్ను నమ్మమని ఎవరు బలవంత పెట్టడం లేదు. అనవసరంగా తన మీద సందేహపడొద్దని చెప్తున్నాను. తన మొహం చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. వీళ్ళిద్దరిని నా చేతులతో చంపితేనే నాకు తృప్తి. ఎందుకిలా చేస్తున్నావు? వాళ్ళని వదిలేసేయ్. అక్క, వీళ్ళని ఊరికే వదలకూడదు. తాతయ్య,
చాలా బాధగా ఉందా? అవునమ్మా, నాకు కూడా బాధగానే ఉంది. ఆ మందు తీసుకొచ్చి నాకు కూడా పోయిండమ్మా. చెయ్యరు కదా. విషం ఆయన ఒంట్లోకి ప్రవేశించకుండా కాపాడాం. కానీ ఆయనకి పూర్తిగా నయం అవ్వాలంటే ఒక అపూర్వమైన మూలిక కావాలి. అది ఎక్కడ దొరుకుతుంది? ఈ అడవిలోనే దొరుకుతుంది. సరే పదని వెళదాం. మీరెవరూ రానక్కర్లేదు, మేమే వెళ్ళి తీసుకొస్తాం. రా వెళదాం. కొండ ప్రాంతాలకు వెళితే ఆ మూలికని సాధించగలం. మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళో తెలుసుకోకుండా అనవసరంగా అందరి మీద నిందలు మోపకూడదు. ఎందుకని సాయం చేయడానికి అందరూ భయపడుతున్నారు. ఆ అమ్మాయి కనుక లేకపోతే నేను మీ తాతయ్య ఈ పాటికి ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు. నువ్వెంత అనుమానించినా మీ తాతయ్యని కాపాడడానికి మూలికల కోసం వెళ్ళారు. మూలికల గురించి నాకు బాగా తెలుసు. ఇది చూడండి. ఏ మూలిక విషాన్ని హరిస్తుంది, ఏ మూలిక గాయాన్ని కడుతుంది, అవి ఎక్కడ దొరుకుతాయో కూడా నాకు బాగా తెలుసు. కెప్టెన్, ఒక్క నిమిషం. ఇది మా కులదేవత మంత్రపు కత్తి. దీన్ని మీ దగ్గర ఉంచండి, మీకు సాయపడుతుంది. ఇది మీ దగ్గర ఉన్నంత వరకు ఏ క్షుద్ర శక్తి మిమ్మల్ని ఏమి చేయలేదు. మంత్రపు కత్తి అది? ఏదో మామూలు కత్తి అనుకున్నాను. తెలుసుంటే ఎప్పుడో కొట్టేసుండేవాణ్ణి. మనల్ని వాళ్ళు నమ్మలేదు కదా, వాళ్ళకెందుకు సాయం చేయాలి? ఆ అమ్మాయికి అన్నీ తెలుసంటోంది కదా. నువ్వు చేసే పనులేవి నాకు నచ్చలేదక్క. మనం వచ్చిన పని చూడకుండా నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నావు. మిగతా వాళ్ళ మాటల గురించి నాకు అనవసరం. అతన్ని చూసావుగా, ఎంత మంచివాడు. అతని కోసం నేను ఏమైనా చేస్తాను. ఏమిటి మాటలు తేడాగా ఉన్నాయి? ఏమైనా చేస్తానంటున్నావు అంటే? చిచి, నువ్వు అనుకునే విధంగా ఏమీ లేదు. ఏదో మానవత్వంతో చెప్పాను. పాపం ఆ పెద్దాయన. మనం గనక సరైన సమయంలో ఆ మూలికల పసరు ఇవ్వకపోతే ఆ విషయం రక్తంలో కలిసి చనిపోయి ఉండేవారు. పట్నంలో బ్రతికేవాళ్ళు కదా, ఈ అడవి గురించి పూర్తిగా తెలియలేదు. వాళ్ళకి తెలిసిన జంతువులల్లా సింహం, పులే. ఈ అడవిలో రకరకాల జంతువులు ఉన్నాయి కదా. ఏ నిమిషంలో ఏ జంతువు దాడి చేస్తుందో ఎవరికి తెలుసు? ఏదో మనల్ని కలుసుకోబట్టి వాళ్ళు బతికిపోయారు. మనం ఆ మూలికలు ఉన్న చోటుకు వచ్చేసామనుకుంటా. ఏమిటక్క, ఇక్కడంతా కొండ ప్రాంతం, ఇక్కడెక్కడ మూలికలు ఉంటాయంటావు? ఆగు, అలాగే ఉండు, కదలపో. ఓ అతి భయంకరమైన పాము నీ వెనకే వస్తూ ఉంది. దాని నుంచి మనం ఎలాగైనా తప్పించుకోవాలి. నా గురించి దిగులు పడుకో. నేను వెళ్ళమనగానే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. పో! ఏయ్! షియాన్! నిన్నొదల్ని. షియాన్! షియాన్! రా!
షాన్ నేను ఇక బతకనా? ఆ పాము విషయం కొద్ది కొద్దిగా నా రక్తంలో కలిసిపోతుంది. నేను చావుకి దగ్గర అవుతున్నాను. నన్నెవ్వరూ కాపాడలేరు. ఏంటి తాతయ్య, నొప్పిగా ఉందా? వీళ్ళ వల్ల అందరూ కష్టపడాల్సి వస్తుంది. ఎందుకమ్మా అనవసరంగా వాళ్ళని తిడతావు? వీళ్ళు చేసిన పాపానికి ఖచ్చితంగా జైలు శిక్ష అనుభవిస్తారు. ఇప్పుడు మునుపట్ల కదమ్మా, వాళ్ళు చేసే పాపాలకు వెంటనే శిక్ష అనుభవిస్తారు. జాగ్రత్త, నెమ్మదిగా. ఏం కాదు, నెమ్మదిగా నాడు. అక్క, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. కాటన్, కెప్టెన్, మీరు ఎలా ఉన్నారు? కెప్టెన్, మీరు ఆ నవపావు నోట్లో ఇరుక్కున్నారని విన్నాను. మీకేం కాలేదుగా? మీరు భయపడినట్టుగా నాకేం కాలేదు. ఒకవేళ మీకు ఏదైనా జరుగుంటే ఇక్కడున్న వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాలి. మీరిచ్చిన మంత్రకత్తి నా దగ్గర ఉన్నంత వరకు నాకేం కాదు. అదే కాపాడిందా? అవును. రండి. అన్నట్టు ఆ మూలికల పసన్ని మీ తాతయ్యకి ఇచ్చావా? మీరు అడిగినందుకు సంతోషం. ఆయనకేమి ఇవ్వాలో నాకు తెలుసు. మీరు రండి తాతయ్య. ఎందుకమ్మా అలా మాట్లాడతావు? మన మంచి కోసమే కదా అబ్బాయి అడిగాడు. ఎందుకు అలా కోపడుతున్నావు? మీకేం ప్రమాదం లేదుగా? నేను బాగానే ఉన్నాను కెప్టెన్. ఏంటి కలిసి 10 ఏళ్ళు అవుతుందేంటి అంతగా పలకరించుకుంటున్నారు? రై, వద్దు, నా మాట విని కెప్టెన్. ఆయన మాటకు విలువిచ్చి నిన్ను వదిలేస్తున్నాను. చాలే, పొడిచావులే. ఖచ్చితంగా చంపుండేవాణ్ణి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వీళ్ళని ఎలాగైనా కాపాడాలి, కానీ మన స్థావరానికి తీసుకువెళ్ళకూడదు. ఏమిటక్క నువ్వు అనేది? అతనే లేకపోతే నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. ఏంటమ్మా కూర్చున్నారు? చీకటి పడేలోగా మనం వెళ్ళిపోవాలి. రండి, త్వరగా రండి. నా మాట విను, వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు.
నాకెందుకో చాలా భయంగా ఉందక్కా. నువ్వు చేసే పని నాకు తప్పనిపిస్తోంది. ఎందుకైనా కాస్త ఆలోచించక్కా. ఏమైంది? అది ఏమీ లేదు, ఊరికే. షియోన్, ఆ? ఎవరతను? రా, మన స్థావరంకి వెళదాం. షియాన్, భయపడకు, మాకు కావాల్సిన వాళ్ళే. ఈ అడవిలోకి వచ్చి ఎంతకాలం అయింది. మీకోసం ఎన్నో రోజులుగా వెతుకుతున్నాను. ఇద్దనెవరు? కొత్తగా ఉన్నాడే. వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు. తప్పించుకున్న ఖైదీల్ని పట్టుకోవడం కోసం ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం. అయితే మనకు అతిథులన్నమాట. మన స్థావరానికి విందుకు రమ్మని చెప్పు. స్వాగతం, అందరికీ స్వాగతం. చూసావురా, దేవుడున్నాడని ఇప్పటికైనా నమ్ముతున్నావా? ఈ అడవిలో కూడా మంచివాళ్ళు ఉన్నారన్నమాట. అతిథులుగా భావించి విందుకు రమ్మంటున్నారు. మనిషి అంటే ఈయనరా. రేయ్, వాళ్ళిద్దరికి కట్లు కట్టి మన స్థావరానికి ఈడ్చుకొనిరా. రేయ్, ఇప్పుడే మనం వీళ్ళని మంచివాళ్ళు అన్నారా? అంతలోనే వాళ్ళు బుద్ధి చూపిస్తున్నారు కదా. రే గుండు, మమ్మల్ని మెల్లగా రాగరా రే. ఒళ్ళంతా హోనం అయిపోయింది. ఏంట్రా ఇది? ఇంత పెద్ద అడవిలో ఇటువంటి ఒక చోట ఇన్ని గుడిసెలున్నాయంటే ఇక్కడ. ఏ అటు చూడు, వాళ్ళు వస్తున్న విషయాన్ని మన నాయకురాలతో చెప్దాం. మీరందరూ దారి తెలియక ఈ అడవిలో చిక్కుకుపోయారా? అవును, కొంతమంది నేరస్తులు పట్టుకోవడానికి అడవిలోకి వచ్చాం. సరే, మీరంతా అలసటగా ఉన్నారు. భోంచేసి విశ్రాంతి తీసుకోండి. ఈ రాత్రికి ఇక్కడే ఉండి మీరు ఉదయాన్నే వెళ్ళొచ్చు. క్షమించమ్మా, నేరస్తులతో పాటు మేము ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. అలా అనకండి. ఆవిడ కోరిక ప్రకారం. షియాన్, మన అతిథులకి తగిన ఏర్పాట్లు చేయి. సరే. రాక, ఆ గుడిసెలు 2 శుభ్రం చేసి వీళ్ళని అందులో ఉండమను. తీసుకువెళ్ళు. వెళ్ళండ్రా. వెళ్ళండి. ఏంట్రా తెగ రెచ్చిపోతున్నారు? మర్యాదగా మా కట్లే పని లేదంటే. నోరు ముయ్యి. ఏంట్రా బెదిరిస్తున్నావా? మిమ్మల్ని తీసుకెళ్లి డిపార్ట్మెంట్లో అప్పగిస్తానని మాట ఇచ్చాను. ఎక్కువ మాట్లాడారో ఇక్కడే చంపేస్తాను. వద్దు కెప్టెన్. రే, ఏంట్రా ఫోజు కొడుతున్నావా? నీకు ధైర్యం ఉంటే మమ్మల్ని కాల్చి చూడరా. కాల్చరా. మీరేం పీకలేరు. మీకు తుపాకీలు మాత్రం ఇచ్చారు. కాల్చే పర్మిషన్ మీకు ఇవ్వలేదు, తెలుసుకో. ఏయ్, వదలరా. ఏయ్, దాన్ని తీకు. చెప్పింది విను. ఇవ్వరా దే. ఈ చక్రం చూడు. నాకెందుకో ఈ చక్రానికి ఈ ప్రదేశానికి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. దేనికోసమే వాళ్ళు స్వామీజీని చంపుంటారు. దీంతో వాళ్ళు ఏం చేస్తారో, దీన్ని ఎలా ఉపయోగించాలో తెలియటం లేదే. ఈ చక్రాన్ని ఎలా ఉపయోగించాలో మీకేమైనా తెలుసా? ఇది దీని గురించి నాకు తెలీదు. నా మనోరాలను అడిగితే అన్నీ చెప్తుంది. ఓహో, అవును. మీ మనోరాలు ఎక్కడా? తను ఇక్కడికి రాలేదా? తెల్లవారేసరికి ఎవరూ ప్రాణాలతో ఉండకూడదు. తమరితో ఒక విషయం గురించి మాట్లాడాలి. షియాన్లో ఏదో ఒక మార్పు కనిపిస్తోంది. మారుతుందా తను?
అలా మారితే నేను ఒప్పుకుంటానా? తనెప్పటికీ మన కట్టుబాట్లలో ఉండాలి. నీకు భయంగా ఉందా? నిన్నొదిలి వెళ్ళిపోతుందనుకుంటున్నావా? ఒకవేళ తను నీకు ద్రోహం చేస్తే తననేం చెయ్యాలో నాకన్నా నీకే తెలుసు. ఆ విషయం దానికి తెలుసు. ఎప్పటికైనా అది నీకే సొంతం. తెల్లవారబోతుంది. త్వరగా జరగాల్సింది చూడండి. రక్తాన్ని తాగి ఎన్నో రోజులైంది. అనుమానం వచ్చేలా ఎవరూ ప్రవర్తించకండి. రండి. ఇక్కడొక ప్రాణి దొరికింది. ఏయ్! ఇక్కడికి వచ్చిన వాళ్ళెవ్వరూ ప్రాణాలతో తిరిగి వెళ్ళలేరు. అది నా మనోరాల్ బుక్. మీరేమంటున్నారు? అదిగో వాళ్ళ చేతిలో ఉందే, అది నా మనోరాలికి స్వామీజీ గారు ఇచ్చారు. ఎప్పుడూ తన చేతిలోనే పట్టుకునేది. అది వాళ్ళ చేతికి ఎందుకు వెళ్ళిందో మనం తెలుసుకోవాలి. మీరు ఆవేశపడకుండా ఓర్పుగా ఉండండి. మీతో విడిగా మాట్లాడాలి. కొంచెం నాతో రా. ఏంటి విషయం? మీరిక్కడుండే ఒక్కో క్షణం మీ ప్రాణాలకి ప్రమాదం. అర్థం కాలేదు. ఎందుకలా అంటున్నావు? నేను చెప్పేది విని మీరు భయపడకూడదు. మిమ్మల్ని మీ వాళ్ళని మా స్థావరానికి తీసుకురావడానికే నేను మా చెల్లెళ్ళు అడవికొచ్చాం. మిమ్మల్ని చూసి మీతో నాకు స్నేహం ఏర్పడిన తర్వాతే మిమ్మల్ని ఈ అడవి నుంచి బయటకు పంపించాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మీకు ప్రమాదం ఉంది. మీరు ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోండి. ఏమిటి ఎందుకని నన్నేమీ అడగండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడ మాకు ప్రమాదం ఏర్పడబోతుందని ఎలా అంటున్నావు? అయ్యో, మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. దయచేసి నేను చెప్పేది. షియాన్, ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు?
అది మళ్ళీ బతికిందేంటి? ఎలా బతికింది గురు? నా కట్టేపు గురు, గురు నా కట్టేపు గురు, గురు. వాడి హృదయాన్ని షూట్ చేయండి. లేవరా, లేవంటుంటే లే, లేరా.
చక్రం నీ దగ్గరగా ఉంది. అది నువ్వు మిగతా వాళ్ళు అనుకుంటున్నట్టు ఇక్కడ నిధులేం లేవు. ఆ చక్రాన్ని, ఆ కాల చక్రాన్ని తీసిన చోట పెట్టలేదంటే ఇంకా ఎన్ని ప్రాణాలు పోతాయో ఎవరూ చెప్పలేరు. అన్నీ తెలిసి కూడా మీతో పాటు వచ్చినందుకే నాకు ఇప్పుడు ఈ పరిస్థితి. మనం ఉన్న చోటు నుండి బయటికి వెళ్తే ఆ మంత్రపు చక్రాన్ని ఎక్కడ పెట్టాలో మీకే తెలుస్తుంది. అది త్వరగా తీసుకువెళ్ళి పెట్టాలి, లేదంటే నీ ప్రాణానికి ప్రమాదం. నిన్ను నువ్వు కాపాడుకో. వెళ్ళు, వెళ్ళు. ఇది మా కులదేవత మంత్రపు కత్తి. దీన్ని మీ దగ్గర ఉంచండి, మీకు సాయపడుతుంది. ఇది మీ దగ్గర ఉన్నంత వరకు ఏ క్షుద్ర శక్తి మిమ్మల్ని ఏమి చేయలేదు. రండ్రా, దమ్ముంటే రండ్రా. కమాన్. అది పెట్టకు. ఇది పెట్టకపోతే ఇంకా చాలా మంది చావు చూడాల్సి ఉంటుంది. అప్పుడే నేను వెళ్ళి పొమ్మన్నాను కదా. నీ చేతిలో ఉన్న చక్రం వల్ల నా స్థావరం మీ వాళ్ళంతా నశించారు. దాన్ని పెట్టేశావంటే నన్ను నువ్వు కోల్పోతావు. నీకోసం మిగతా వాళ్ళ ప్రాణాలు బలివ్వలేను. నీ నిర్ణయం అదేనా? 10 మంది ప్రాణాలని కాపాడడం కోసం ఒకరు ప్రాణత్యాగం చేయడం తప్పేం కాదు. స్వార్థపూరితమైన ఈ లోకంలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నావు.
నీలాంటి వాడితో స్నేహం చేయడం నా అదృష్టం. నేను వెళ్ళిపోతున్నాను. నా అంతం దగ్గర పడింది. ప్రకృతిని ఎదిరించే శక్తి ఈ ప్రపంచంలో దేనికీ లేదు. ప్రకృతిలో మిళితమై ఉన్న ఎన్నో యథార్థ విషయాలు, అమానుషమైన నిజాలు, రహస్యాలు తెలుసుకొని తమ స్వార్థం కోసం వాటిని చేజిక్కించుకోవాలనుకునేవాళ్ళు మానవులైనా సరే, రక్త కాటేరులైనా సరే, అలాంటి వారికి ఈ ప్రకృతే తగిన శిక్ష విధిస్తుంది. ప్రకృతిని ఎదిరించి బతకడం ఈ భూప్రపంచంలో ప్రాణం ఉన్న ఏ జీవికి సాధ్యం కాదు.เหมือนวันนั้นมันยังคอยตามเงาอดีตยิ่งตามหาฉันแม้นเวลาจะหมุนจะผ่านเท่าใดวินาทีที่ฉันทำไปทำไม่ดีกับเธอครั้งนั้นวินาทีวันนั้นยังติดตามมา